నక్షత్ర నా మాట ఎందుకు వింటుందో అర్థం కాక అత్తయ్య జుట్టు పీక్కుంటుంది. మనం దాన్ని అడ్డు పెట్టుకొని ప్లాన్ చేయొచ్చు అన్నయ్య అని చెర్రీ అంటూ ఉంటాడు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ భూమి ప్రాణాలకి మాత్రం ఎటువంటి ప్రమాదం రాకూడదు. సరే, నీ ప్లాన్ ఏంటో బాగా వివరంగా చెప్పు అని గగన్ అడగడంతో చెర్రీ ఆ ప్లాన్ మొత్తం వివరిస్తూ ఉంటాడు. సూపర్ రా చెర్రీ, నీ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనిపిస్తుంది అని గగన్ చెప్తూ ఉంటే అప్పుడు కత్తితో పొడుచుకోవడం అంతా ఎలా చేశాడో మొత్తం మళ్ళీ చూపిస్తూ ఉంటారు. అలా అపూర్వ చెర్రీ కాలర్ పట్టుకొని నిలదీస్తున్నప్పుడు గగన్ అక్కడే కట్టెన్ చాటున దాక్కొని మొత్తం వీడియో తీస్తూ ఉంటాడు. చెర్రీ డూప్లికేట్ రక్తం ప్యాకెట్ని పొట్టలో పెట్టుకొని ఫ్రూట్స్ దగ్గర ఉన్న కత్తితో తనకి తానే పొడుచుకొని ఉంటాడు. అలా చచ్చిపోయినట్లు నటించి ఉంటే గగన్ అక్కడే ఉండి చాటుగా మొత్తం వీడియో తీసుకొని ఉంటాడు. తర్వాత అపూర్వ వాళ్ళు చాపలో ఉన్న చెర్రీ శవాన్ని కారు దగ్గరే పెట్టేసి ముగ్గురు కూడా గొయ్యి తవ్వుతూ ఉంటారు ముగ్గురు. అప్పుడే గగన్ ఒక బొమ్మని తీసుకుని వచ్చి చాపలో ఉన్న చెర్రీని, రే చరణ్ లేరా, నువ్వు ఓకే కదా అని పిలుస్తూ ఉంటాడు. ఓకే అన్నయ్య అని ఇద్దరు చాపలో బొమ్మను పెట్టేసి చుట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. అలా పాతి పెట్టేటప్పుడు కూడా గగన్ మళ్ళీ చెర్రీ ఇద్దరు కలిసి వీడియో తీసుకొని ఆ వీడియోనే అపూర్వకి చూపించి ఉంటారు. ఇది జరిగింది అని చెర్రీ మొత్తం భూమి శారదకి చెప్తూ ఉంటాడు. అలా అన్నయ్య నేను కలిసి భూమిని సేవ్ చేశాము అని చెర్రీ చెప్తూ ఉంటే, రే రిస్క్ తీసుకుంది నువ్వు, ప్లాన్ చెప్పింది నువ్వు, క్రెడిట్ అంతా నీకు తీసుకోకుండా మధ్యలో నా పేరెందుకు చెప్తున్నావు అని గగన్ అంటూ ఉంటాడు. అబ్బో అన్నయ్య, ఆ చాపలో నన్ను చుట్టేసినప్పుడు నువ్వు వచ్చి తీసి ఉండకపోతే ఈ పాటికి నేను పైకి పోయి ఉండేవాడిని కదన్నయ్య అని చెర్రీ నవ్వుతూ చెప్తూ ఉంటాడు. ఇక గగన్ చాలా ప్రేమగా చెర్రీ వైపు చూస్తూ, రే నీ ప్రాణాన్ని పణంగా పెట్టి భూమిని కాపాడి బయటికి తీసుకొచ్చావు, ఈ అన్నయ్య అంటే నీకు అంత ప్రాణమా అని గగన్ అంటూ ఉంటే, అవునరా నాది కూడా అదే క్వశ్చన్ అని శారద అంటూ ఉంటుంది. అవును చెర్రీ, నాది కూడా అదే మాట అని భూమి అంటుంది. అదేంటి మీరు ముగ్గురు ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు? పెద్దమ్మ వదిన కష్టాల్లో ఉంది, వదిన ఎక్కడ ఉందో తెలియక అన్నయ్య కష్టం పడుతున్నాడు. నేను ఒక సమితనయ్యి వదిన ఆచూకీ తెలుసుకోవాలనుకున్నాను. నేను ఒక ఇంటివాడిగా ఇవన్నీ చేస్తున్నాను. మీరు ఇలా అడుగుతూ ఉంటే నేను ఈ ఇంటివాడిని కాదనిపిస్తోంది అని చెర్రీ బాధపడుతూ ఉంటాడు. లేదురా, నువ్వు నా తోడబుట్టిన తమ్ముడి కంటే ఎక్కువ అని గగన్ ఒక్కసారిగా హక్ చేసుకోవడంతో థ్యాంక్ యూ అన్నయ్య అని చెర్రీ చెప్తూ ఉంటే శారద భూమి ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటారు.